వెళ్ళిపోతున్నాం. హాయ్ అండి, సంక్రాంతిపూర్ వెళ్తున్నాము బైక్లో. బస్ టికెట్లు అయితే దొరకలేదండి. 1 వీక్ నుంచి మదనపల్లి తిరుపతి బస్సులు అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయాయి. సడన్గా ప్లాన్ అయింది, వెళ్ళకూడదు అనుకున్నాము. ఈసారి బెంగళూరులోనే ఉందామనుకున్నాము, కానీ ఇంకా అమ్మ అత్త వాళ్ళు ఫోర్స్ చేసే కాడికి వెళ్తున్నాము. ఇప్పుడే మహదేవపురాలో వెళ్తూ ఉన్నాము టిఫిన్ తినేసి. సో జర్నీ ఎలా ఉంటుందో చూడాలి. చాలా ఇయర్స్ అయిపోయింది బైక్లో రైడ్ చేసి. 220 కిలోమీటర్స్ అండి, బెంగళూరు జయనగర్ టు పీలేరు. సో చూడాలి ఎంత టైం అవుతుందో. అక్కడ ట్రక్ వస్తుంది. చూసారు కదా, కంపెనీస్ అన్నీ బెల్లందూరు, మహదేవపుర అన్నీ ఇటు సైడే ఉంటాయండి. ఎంఎన్సీస్ అన్నీ చాలా ఉన్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఈ సైడ్. బెంగళూరు రోడ్స్ అయితే ఈరోజు కొంచెం ఖాళీగా కనబడుతున్నాయి. అందరూ వెళ్ళిపోయారు ఊర్లకి. ఇంకా మన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. చూసారా బిల్డింగ్, కర్ణాటక బస్. ఇది శాంసంగ్ కంపెనీ, హార్డ్వేర్ కంపెనీ, మహదేవపుర హార్డ్వేర్ కంపెనీ. చూసారు కదా ఎంత బిల్డింగ్. ఫ్లైఓవర్ అయితే నడుస్తుంది. మెట్రో కన్స్ట్రక్షన్. తలపై పడతాయండి భయం. ఇలా మీరు కూడా ఎంతమంది ఊరు వెళ్ళారు సంక్రాంతికి, ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్లీజ్ కమెంట్ చేయండి. హ్యాపీ సంక్రాంతి. ఇంకా సంక్రాంతి అంటే తెలుగు వాళ్ళ పండగ కాబట్టి ఫుల్ ఎక్కడ వాళ్ళు పుట్టింటికి వెళ్తారు అందరూ. సో నేను కూడా ఈ ఇయర్ అయినా మన సైడ్ 1 వీక్ హాలిడేస్ ఇచ్చారు. బెంగళూరు స్కూల్స్కి అయితే ఒక్క డేనే హాలిడే అండి. మండే ఒక్కరోజే సంక్రాంతి రోజు, కనుమ రోజు లేదు హాలిడే. సో మా బాబుకి కూడా స్కూల్ 2 days చేసేసాము లీవ్. మళ్ళీ రిటర్న్ వెన్స్డే వచ్చేయాలి. థర్స్డే నుంచి స్కూల్. థర్స్డే. హ్యాపీ జర్నీ మీకు కూడా అందరికీ. అండ్ ఆల్సో హ్యాపీ సంక్రాంతి. ఇంకా ఫర్దర్గా వీడియోస్ పెడతాను సంక్రాంతి భోగి దగ్గర నుంచి కనుమ వరకు. పిండి వంటలు ఏం చేశారో మా అమ్మ అన్నీ పెడతాను. అలాగే కైట్స్ ఎగరేసి